ఇక అత్యంత క్రూరమైన కఠినమైన ప్రభుత్వం ఇది. ఈ కాంగ్రెస్ పాలకులకు మనసు లేదు, జనమంటే లెక్కలేదు, జనం ప్రాణాలంటే లెక్కలేదు. రోమ్ నగరం తగలబడిపోతుంటే ఫిడెల్ వాయించుకున్నట్టే ఉంది రేవంత్ దుర్మార్గం. హైదరాబాద్ నడిబొడ్డున గురుకులాలో ఫుడ్ పాయిజన్ ఘటనలు జరిగి విద్యార్థులు ఆసుపత్రి పాలవుతుంటే మన ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడో తెలుసా? గ్రౌండ్ లో ఫుట్బాల్ ఆడుతున్నాడు. 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురై చందనాయక్ తండా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మధ్యాహ్న భోజనం తిన్న 43 మంది స్టూడెంట్స్ తీవ్రమైన అస్వస్థతకు గురయ్యారు. అందులో కొంతమంది కొండాపూర్ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 6గురి పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. 30 మందికి మాదాపూర్ ఏరియా ఆసుపత్రిలో చికిత్స జరుగుతోంది. ఒకవైపు విద్యార్థులు కలుషిత ఆహారం తిని ప్రాణాల కోసం పోరాడుతుంటే విద్యాశాఖ మంత్రి రేవంత్ ఏం చేస్తున్నాడో తెలుసా? విద్యార్థుల జీవితాలతో ఫుట్బాల్ ఆడుతున్నాడు. రైట్, ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, వరుస ఇన్సిడెంట్స్ జరుగుతా ఉన్నాయి హైదరాబాద్ నగరంలో. కానీ కనీసం వైద్య శాఖకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ విద్యాశాఖకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ కనీసం పట్టించుకున్నటువంటి పాపన పోవడం లేదు. గవర్నమెంట్ స్కూల్లో ఫుడ్ పాయిజన్ అయినటువంటి ఇన్సిడెంట్స్ నిజంగా తరచూ ఇట్లా జరుగుతూ ఉంటే విద్యార్థుల భవిష్యత్తు, వాళ్ళ ఫ్యూచర్ ఏందా అని అర్థం చేసుకుంటేనే కొంత భయంకరమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మాదాపూర్ చందనాయక్ తండాలోని గవర్నమెంట్ స్కూల్లో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ సంబంధించినటువంటి అంశంలో మొత్తం 43 మంది విద్యార్థులకు అస్వస్థతకు గురయ్యారు. 6 విద్యార్థులను నానక్రామ్గూడలోని రెయిన్బో హాస్పిటల్లో చికిత్స ఇస్తూ వాళ్ళ పరిస్థితి కొంత విషమంగా ఉన్నటువంటి పరిస్థితి. మిగతా విద్యార్థులను కొండాపూర్ ఏరియా హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నప్పటికీ మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత ఒక్కసారిగా వామిటింగ్ చేసుకున్నటువంటి విద్యార్థులు కుప్పకూలిపోవడంతో అక్కడి నుంచి నేరుగా కొండాపూర్ ఏరియా హాస్పిటల్ తరలించారు. వాళ్ళందరికీ ఫుడ్ పాయిజన్ అయినట్టే గుర్తించారు. ఇకపోతే ఉదయం బాగలిగంపల్లిలోని మహాత్మా జ్యోతిరావు పూలే సంబంధించినటువంటి కారణంగా డీహైడ్రేషన్ తో కింద పడేటువంటి పరిస్థితి. ఈ ఇన్సిడెంట్ లో చాలా వరకు దాదాపు 16 మంది విద్యార్థులు, 16 మంది విద్యార్థులకు సంబంధించి వాళ్ళకు తీవ్రతరం కావడంతో ఆ ఫుడ్ పాయిజన్ అయి డీహైడ్రేషన్ తీవ్రతరం కావడంతో అక్కడి నుంచి తిలక్ నగర్ లోని క్వారంటైన్ తరలించారు. అక్కడి నుంచి మరొక 6గురిని నీలోఫర్ హాస్పిటల్ తరలించారు. ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి నిలకడగా ఉన్నట్టుగా తెలుస్తోంది. కానీ ఇంతవరకు నిన్న మేడ్చల్ జిల్లా కామీర్పేటకు సంబంధించినటువంటి ఏరియాలో నేరుగా గురుకులకు విద్యార్థులకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా తమకు ఫుడ్ సరిగ్గా పెట్టడం లేదు అంటూ డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్కి ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. ఇంత జరుగుతుంటే రాష్ట్రంలో కనీసం ఇంటెలిజెన్స్ వ్యవస్థ పట్టించుకోవడం లేదు. ఓవైపు విద్యార్థులకు సంబంధించి విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఫుడ్ పాయిజన్ అయ్యి ఓవైపు విద్యార్థులు ఉంటే ఫుట్బాల్ కోసం కోర్టు ఖర్చు పెట్టి వాళ్ళను పక్కన పెట్టేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. కనీసం పట్టించుకున్నటువంటి పాపన పోవడం లేదు. ఇంత పెద్ద ఎత్తున ఫుడ్ పాయిజన్ జరగడం 2 ఏళ్లలో తరచూ జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో ఈ గురుకులకు సంబంధించి గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో అప్పటికి నియమించబడేటువంటి అధికారి ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు, మాజీ పోలీస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనేక సందర్భాల్లో దీనిపైన ఇట్లు చేయడం జరిగింది. ఉత్తర ద్వారా అదేవిధంగా అనేక సందర్భాల్లో ప్రభుత్వానికి చెప్పడానికి అనేక రకాల ప్రయత్నాలు చేశారు. ఈ ఇన్సిడెంట్ లో గతంలో అనేక మంది విద్యార్థులు కూడా చనిపోయినటువంటి పరిస్థితి. రేపటి పౌరులను చెప్తున్నటువంటి నినాదం పోయి ఇప్పుడు గురుకులాలు చదువుకుంటున్నటువంటి విద్యార్థులు ఎట్లా తిరిగి వస్తారో, వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందో ఆలోచించడానికి కూడా ఊహకందనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వం మాత్రం దీని విషయంలో కనీసం పట్టించుకోవడం లేదు. నిమ్మకు నీరెత్తినట్టు వివరిస్తుంది. ప్రధానంగా దీనికి సంబంధించి ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రిగా ఉండడం, ఆయనే హోంమంత్రిగా ఉండడం, ఆయనే మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండడం, ఇవన్నీ జరుగుతూ ఉంటే కనీసం ఆయన దీనిపైన రెస్పాండ్ కాకపోవడంతో పాటు ఫుడ్ పాయిజన్ అయ్యి అనేక మంది విద్యార్థులు హాస్పిటల్లో చికిత్స పొందుతూ తీవ్రమైనటువంటి ఆరోగ్యం విధించినటువంటి పరిస్థితిలో ఉంటే అది మాత్రం కోర్టులు కట్టించి మెస్సీతో ఫుట్బాల్ ఆడేందుకు ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యవహారం అయితే రాష్ట్రంలో కనిపిస్తా ఉంది. ఈ మొత్తం ఇన్సిడెంట్ కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ దీనిపైన ఎంతవరకు ఆరా తీసినటువంటి వ్యవహారం కానీ ఏం జరిగిందని తెలుసుకునే ప్రయత్నం చేసేటువంటి అవకాశం కానీ లేకపోవడం దురదృష్టకరం. ఇవాళ 2 ఏళ్ల కాంగ్రెస్ పరిపాలనలో ఏం జరిగింది అంటే అనేక మంది గురుకులకు సంబంధించినటువంటి విద్యార్థులు ఒకవైపు మృత్యువాత పడటం, వాళ్ళు గురుకులాలు ఎక్కువగా ఫుడ్ పాయిజన్ తో హాస్పిటల్లో చికిత్స పడతారు. ఇది మాత్రం జరుగుతోంది.
ఇట్లా ఇన్సిడెంట్లు ఒకదాని వెనుక ఒకటి పెరుగుతున్నా కూడా దాన్ని నివారించడంలో దాన్ని కట్టడి చేయడంలో మాత్రం ప్రభుత్వం తీవ్రంగా విఫలమైంది. ప్రస్తుతం ఎవరైతే ఉపాధ్యాయులైనటువంటి విద్యార్థులు ఉన్నారో వాళ్ళ పరిస్థితి కొంత విషమంగా ఉన్నటువంటి సమాచారం ఉంటా ఉంది. సమయ రైట్, థ్యాంక్ యూ భాస్కర్. కాంగ్రెస్ పాలనలో గురుకులాల్లో విద్యార్థులు అరిగోసపడుతున్నారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించడం లేదు. హైదరాబాద్ బాగ్లింగంపల్లి మైనారిటీ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగింది. 16 మంది విద్యార్థులకు వాంతులు విరోచనాలు కావడంతో హాస్పిటల్కు తీసుకొచ్చారు. విద్యార్థులను కింగ్కోటి ఆసుపత్రికి తరలించారు. విద్యార్థులకు చికిత్స అందజేస్తున్నామని వైద్యులు తెలిపారు. మెరుగైన చికిత్స కోసం 9 మందిని నీలోఫర్ ఆసుపత్రికి తరలించారు. బీఆర్ఎస్ హయాంలో గురుకులాలకు నాణ్యమైన ఆహారం, మంచి విద్య అందజేశారు. రేవంత్ పాలనలో విద్యార్థులకు తిప్పలు తప్పడం లేదు. కాంగ్రెస్ హయాంలో స్టూడెంట్స్ కు మంచి ఆహారం కూడా అందించడం లేదని పేరెంట్స్ ఫైర్ అయ్యారు. అత్యంత క్రూరమైన కఠినమైన ప్రభుత్వం ఇది. ఈ కాంగ్రెస్ పాలకులకు మనసు లేదు. జనం అంటే లెక్కలేదు. జనం ప్రాణాలంటే లెక్కలేదు. రోమ్ నగరం తగలబడిపోతుంటే ఫిడెల్ వాయించుకున్నట్టే ఉంది రేవంత్ దుర్మార్గం. హైదరాబాద్ నడిబొడ్డున గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు జరిగి విద్యార్థులు ఆసుపత్రి పాలవుతుంటే మన ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడో తెలుసా? గ్రౌండ్లో ఫుట్బాల్ ఆడుతున్నాడు. 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురై చందానాయక్ తండా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మధ్యాహ్న భోజనం తిన్న 43 మంది స్టూడెంట్స్ తీవ్రమైన అస్వస్థతకు గురయ్యారు. అందులో కొంతమంది కొండాపూర్ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 6గురి పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. 30 మందికి మాదాపూర్ ఏరియా ఆసుపత్రిలో చికిత్స జరుగుతోంది. ఒకవైపు విద్యార్థులు కలుషిత ఆహారం తిని ప్రాణాల కోసం పోరాడుతుంటే విద్యాశాఖ మంత్రి రేవంత్ ఏం చేస్తున్నాడో తెలుసా? విద్యార్థుల జీవితాలతో ఫుట్బాల్ ఆడుకుంటున్నాడు.